హాయ్ అందరికీ నమస్తే. నేను ఎంఎస్ వాసు. ఈరోజు కేదార్నాథ్ వచ్చినాము. నైట్ ఇక్కడ స్టే చేసినాము. స్టే మాత్రం బాగుండే. 4000 ఉండే రూమ్కి. ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. వాటర్ కూడా వేడి నీళ్ళు ఉండే. ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేసినాం. ఈ జర్నీ స్టార్ట్ చేయాలంటే కంపల్సరీ స్టిక్ ఉండాలి. స్టిక్ పతా మేరా దోస్త్, మా దోస్తులు ఇద్దరు భయ్యా హాయ్ బోలో. ఈ ట్రిప్ చేయాలంటే కంపల్సరీ స్టిక్ ఉండాలి నడిచేటప్పుడు. మళ్ళీ ట్రెక్కింగ్ షూస్ మొత్తం బాడీ మొత్తం కవర్ చేసుకోవాలి. ఈ గ్లౌజులు కూడా మొత్తం కవర్ చేసుకోవాలి. ఎక్కడ కొంచెం కూడా ఉండకూడదు. ఎందుకంటే పైన మంచు పడుతుంది, వర్షం పడుతుంది, ఏం పడుతుంది కూడా చెప్పాలి. సో లెట్స్ గో స్టార్ట్ జర్నీ. చలో. హర హర మహాదేవ్. కేదార్నాథ్ యాత్ర. హైదరాబాద్ టు కేదార్నాథ్ ఫ్లైట్లో వెళ్ళాలనుకుంటే ఈ రూట్లో వెళ్ళాల్సి ఉంటుంది. జర్నీ స్టార్ట్ ఫ్రమ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్ టు డేరాడూన్ 1783.2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. డేరాడూన్ నుండి మళ్ళీ రిషికేశ్ వెళ్ళాల్సి ఉంటుంది. అది 16 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. రిషికేశ్ నుండి సోన్ప్రయాగ్ వెళ్ళాల్సి ఉంటుంది. అది 204.8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సోన్ప్రయాగ్ నుండి మళ్ళీ గౌరీకుండ్ వెళ్ళాల్సి ఉంటుంది. అది 5.2 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. గౌరీకుండ్ నుండి కేదార్నాథ్ వెళ్ళాల్సి ఉంటుంది. అది 16 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అది మొత్తం ట్రెక్కింగే ఉంటుంది. వెల్కమ్ టు హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ హైదరాబాద్. వెల్కమ్ టు మై ఛానల్. జర్నీ స్టార్టెడ్ ఫ్రమ్ హైదరాబాద్. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. మొత్తం పాయింట్ టు పాయింట్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పిన. ఎయిర్పోర్ట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఒకసారి చూడండి ఏమేమి ఉంటాయో. కేదార్నాథ్కి వెళ్ళే ముందు ఒకసారి కేదార్నాథ్ హిస్టరీ తెలుసుకొని వెళ్దాం. కేదార్నాథ్ మందిర్ అనేది శివునికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. మందాకిని నదికి సమీపంలో గర్వాల్ హిమాలయ శ్రేణిలో ఉన్న కేదార్నాథ్ భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఆలయం ఏప్రిల్ నుండి నవంబర్ మధ్య మాత్రమే సాధారణ ప్రజలకు తెరిచి ఉంటుంది. శీతాకాలంలో కేదార్నాథ్ ఆలయం నుండి దేవత విగ్రహాన్ని కిందకి తీసుకెళ్లి ఉక్రిమాత్ ప్రదేశంలో తదుపరి 6 నెలలు పూజలు నిర్వహిస్తారు. కేదార్నాథ్ శివుణ్ణి సహజంగా రూపంగా చూస్తారు. ఈ ప్రాంతం పేరు కేదార్నాథ్ ఖండ్ ప్రభు. ఈ ఆలయానికి నేరుగా రోడ్డు మార్గం లేదు. గౌరీకుండ్ నుండి 22 కిలోమీటర్ల ఎత్తుకు కష్టమైన ప్రయాణం ద్వారా కేదార్నాథ్ ఆలయం చేరుకోవచ్చు. అలా చేరుకోలేని వారి కోసం డోలీ సేన అందుబాటులో ఉంది. హిందూ ఇతిహాసాల ప్రకారం ఈ దేవాలయం మొదట్లో పాండవులచే నిర్మించబడిందని, శివుని పవిత్ర హిందూ మందిరమైన 12 జ్యోతిర్లింగాలలో ఇది ఒకటని భక్తులు నమ్ముతారు. కేదార్నాథ్లోని తపస్సు చేయడం ద్వారా పాండవులు శివుని ప్రసన్నం చేసుకోవడం కోసం ఈ ఆలయం నిర్మించారు. ఉత్తర హిమాలయ చోట చార్ధామ్ యాత్రలోని 4వ ప్రధాన ప్రదేశాలలో ఈ ఆలయం ఒకటి. ఈ ఆలయం 12 జ్యోతిర్లింగాలలో ఎత్తైంది. వెల్కమ్ టు డేరాడూన్ ఎయిర్పోర్ట్. డేరాడూన్ ఎయిర్పోర్ట్ నుండి రిషికేశ్ వెళ్ళాలంటే ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ అన్న ఉంటుంది, లేకపోతే మనం వెహికల్స్ అన్న సపరేట్గా మాట్లాడుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మేము రిషికేశ్ నుండి డైరెక్ట్ సోన్ప్రయాగ్ వచ్చేసినాం. ఇక్కడ ఆగకుండా సోన్ప్రయాగ్ నుండి గౌరీకుండ్ వెళ్ళాలంటే కంపల్సరీ ఈ వెహికల్స్లో వెళ్ళాల్సి ఉంటుంది. గౌరీకుండ్లో దిగేసినాము. గౌరీకుండ్కి వెళ్ళి జర్నీ స్టార్ట్ చేసేసినాము. అప్పుడు వెళ్ళే నైట్లో ఎక్కడ ఆగకుండా తీసుకున్నాము. వీళ్ళు ఎక్కడ ఏ భయ్యా లాఠీ లేలే. ట్రెక్కింగ్ చేయడానికి లాఠీ ఇంపార్టెంట్ కాబట్టి మేము మా ఫ్రెండ్స్తో కలిసి ఇక్కడ స్టిక్స్ బై చేయడం జరిగింది. స్టిక్స్ ఇక్కడ కింద తీసుకోవడమే బెస్ట్. పైకి వెళ్తుంటే రేటు పెరుగుతుంటుంది. నువ్వేం తీసుకోవాలనుకుంటే కిందనే తీసుకోవాలి. పైకి వెళ్తే మళ్ళీ రేటు పెరుగుతుంది.
मंदिर तक छोड़ना, मंदिर में छोड़ना, वो मंदिर तक छोड़ना। वेट कितना वेट 70 फिर पेड़ पे घूमना। మనం ఈ 16 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే గుర్రాల మీద వెళ్ళొచ్చు. దానికి 3200 ఉంటుంది. ఇంకోటి డోలీ అని ఉంటుంది, అది మనల్ని ఒకరు మోసుకుపోతే ఇంత డబ్బు, మరి మనల్ని నలుగురు మోసుకుపోతే ఇంత అని దాని కాస్ట్ సపరేట్ ఉంటుంది. అది మన కిందనే మాట్లాడుకోవాల్సి ఉంటుంది. మేము గుర్రాలు చూస్ చేసుకున్నాం. హార్స్ వచ్చేసి 3200 రూపీస్ అయింది మాకు ఒక 1 వేలో. మేము హార్స్ చూస్ చేసుకున్నాం. హార్స్ మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే ఇది పక్కన హార్స్కి దాగుతుంటుంది, మన పాయింట్లు ఖరాబ్ అవుతాయి, మనకు దెబ్బలు దాగుతుంటాయి. సో ఇది ఎప్పుడు కింద వేస్తుందో తెలియదు, ఈ గుర్రం ఎప్పుడు కింద పడుతుందో తెలియదు పైకి ఎక్కేటప్పుడు. సో ఈ గుర్రాన్ని చూస్ చేసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా జర్నీ చేయాల్సి ఉంటుంది. సో మీరు పైకి ఎక్కుతున్న కొద్దీ ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి, కాబట్టి మీరు కంపల్సరీ కర్పూరం లేకుంటే ఆక్సిజన్ సిలిండర్స్ క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇది తప్పకుండా గుర్తుపెట్టుకోండి. మధ్యలో వాళ్ళు లంచ్ కోసం ఆపుతారు. మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తే వాళ్ళకి చెప్పి అన్న కొద్దిసేపు ఆగండి అని చెప్పి కొద్దిసేపు ఆగి రెస్ట్ తీసుకోవచ్చు. ఫుడ్ ఉంటుంది, ఫుడ్ కోర్ట్స్ మొత్తం ట్రావెలింగ్ మొత్తంలో ఉంటుంది ఫుడ్. ఎక్కడ కావాలంటే అక్కడ మీకు కావాల్సిన ఫుడ్ తీసుకోవచ్చు. भैया ఫైనల్గా మనం టెంపుల్కి రీచ్ అయినాం. ఈ టెంపుల్కి రీచ్ అయిన తర్వాత ప్రశాంతంగా ఉంటుంది. 16 కిలోమీటర్లు మనం కష్టపడి ట్రావెలింగ్ చేసింది మొత్తం మర్చిపోతాం టెంపుల్ చూసిన తర్వాత. చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. చాలామందికి ఒక డ్రీమ్ ఉంటుంది, కేదార్నాథ్ విజిట్ చేయాలని. నాకు కూడా చాలా రోజులకి వెళ్ళి డ్రీమ్ ఉండే. లాస్ట్ టైం విజిట్ చేద్దామంటే టెంపుల్ మూసేసారు. అందుకే ఈసారి కంపల్సరీ విజిట్ చేయాలని చెప్పి ఈ టెంపుల్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ప్రపంచాన్ని మర్చిపోతాం అనుకోరు, అది అట్లా ఉంటుంది. చాలా బాగుంటుంది ఇక్కడ. మీరు రూమ్లకు దీనికి ఏం పిక్కర్ పడనక్కర్లేదు. మీకు ప్రతిదీ పాయింట్ టు పాయింట్ ఇన్ఫర్మేషన్ అక్కడ దొరుకుతుంది. వాళ్ళే మన దగ్గరకు వచ్చి రూమ్స్ కావాలా అది అని అడుగుతారు. ఇక్కడ ఏం ఇబ్బంది ఉండదు, ప్రతిదీ దొరుకుతుంది ఇక్కడ. కానీ దురదృష్టం ఏంటంటే అంతకుముందు సంవత్సరం భారీ వర్షాలు రావడం వల్ల కేదార్నాథ్ మొత్తం అతలకుతలమైంది. బట్ టెంపుల్కి మాత్రం ఏం కాలేదు, చెక్కు చెదరకుండా ఉంది. Huh?
సరే రిషికేశ్వర్గా కింద మనం దిగిన కాడికా